నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్లో ప్రధాన సమస్యగా ఉన్న దోమలను నియంత్రించి వాటి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ సూర్యతేజ ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్, ఆయిల్ బాల్స్ పిచికారీ, కాలువలలో గంబూజియా చేపల పెంపకం వంటి వాటితో పాటు ఇతర సరికొత్త పద్ధతులను అవలంబించి దోమలను నివారించాలని సూచించారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రధాన రోడ్లతో పాటు అన్ని ప్రాంతాలలో ప్యాచ్ వర్క్లు, రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఈ శేషగిరిరావు, ఎల్&టి మెగా కంపెనీల ప్రతినిధులు, నుడా అధికారులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. జాతరను తలపించే రీతిలో, ప్రజా ఉద్యమం రీతిలో ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, అన్నీ కూడా కరెంటు సమస్యలు కావచ్చు, వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి, పురోగతి సాధిస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి ఎల్&టి మెగా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్&టి మెగా వర్కులు అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 90% పూర్తయితే 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 5% పూర్తి కాని పరిస్థితి. దానివల్ల నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, నిర్వీర్యమైన పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కించడం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు నత్తనడక నడుస్తూ ఉన్నారు. అందుకే ఎల్&టి అధికారులకి, మెగా అధికారులకి, ముఖ్యంగా ఎల్&టి అధికారులకి స్పష్టంగా చెప్పాం, మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది, వేగవంతంగా పనులు చేయాలా, ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పనిచేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అన్నిటికీ మించి మరీ ముఖ్యంగా నెల్లూరులో దోమలు భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు దోమల స్వర్గంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది. దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు. దోమల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి, ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి. ఫాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు, స్ప్రేల ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఫాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి. అదేవిధంగా ఏదైతే ఆయిల్ బాల్స్ ఉన్నాయో ఎల్లుండి నుంచే ఆయిల్ బాల్స్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయండి. అదేవిధంగా దోమల నిర్మూలన కోసం ప్రజలను చైతన్యం చేసేదానికి కార్యక్రమాలు చేపట్టండి. అన్ని రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సేవా సంఘాలని దీనిలో భాగస్వాములు చేయండి. అదేవిధంగా గంబూసియా చేపలు, గతంలో మీకు అందరూ కూడా తెలుసు, నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు నగరంలో దోమల మీద దండయాత్ర పేరుతో గంబూసియా చేపలు, ఆయిల్ బాల్స్, ఆ కిరోసిన్, అనేక రకాల కార్యక్రమాల ద్వారా చక్కటి కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేశాం. దాదాపు 13 సంవత్సరాల ముందు 2012లోనే. అదేవిధంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాల్ని వేగవంతం చేయండి. ఫిషరీస్ జేడీని ప్రత్యేకంగా పిలిపించి జేడీ గారు చెప్పడం జరిగింది, 2 నెలల్లో గంబూసియా చేపలు సిద్ధం కావాలా. ఫాగింగ్ అనేది ఏదైతే ఈ యొక్క గంబూసియా చేపలు అనేది, ఆయిల్ బాల్స్ అనేది ఒకరోజు 2 రోజులు చేసే కార్యక్రమం కాదు, నిరంతరం ఒక్క ప్రక్రియలా కొనసాగాల. అప్పుడే ఈ యొక్క దోమల నిర్మూలన సాధ్యం అవుతుంది. అదే ఖాళీ స్థలాల్లో కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ యంత్రాంగం మీద, ఆ ఫ్లాట్ ఓనర్ల మీద కూడా ఉంది. దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.